వెల్కమ్ టు ఐ న్యూస్. అంతరిక్ష రంగంలో ఇరాన్ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ అండతో ఇరాన్ తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకేసారి 3 స్వదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి పంపించింది. అయితే ఇరాన్ సాధించిన ఈ విజయం ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల ముసుగులో ఇరాన్ తన క్షిపణి శక్తిని పెంచుకుంటోందా? ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీకి ముందే ఇరాన్ పంపిన ఈ అణు సంకేతాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? రష్యా ఇరాన్ దోస్తీ ప్రపంచాన్ని ఏ మలుపు తిప్పబోతోంది? ఈ సంచలన అంతరిక్ష మిషన్ వివరాలను స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇరాన్ నింగిలోకి ఎగిరింది, అది రష్యా రాకెట్ భుజాల మీద. పశ్చిమ దేశాల ఆంక్షలను ఏమాత్రం లెక్క చేయకుండా ఇరాన్ తన అంతరిక్ష ప్రయోగాల్లో ఒక మైలురాయిని అధిగమించింది. ఆదివారం డిసెంబర్ 28న రష్యాలోని వోస్టోక్ని కాస్మోడ్రామ్ నుండి సోయూజ్ 2.1B రాకెట్ ద్వారా పాయా, జాఫర్-2, కౌసర్ 1.5 అనే 3 అత్యాధునిక ఉపగ్రహాలను కక్షలోకి పంపింది. ఈ ప్రయోగం ఇరాన్, రష్యాల మధ్య పెరుగుతున్న సైనిక సాంకేతిక బంధానికి ప్రత్యక్ష నిదర్శనగా నిలిచింది. ఇందులో పాయా ఉపగ్రహం ఇరాన్ చరిత్రలోనే అత్యంత బరువైనది. దాదాపు 150 కిలోల బరువున్న ఈ శాటిలైట్ భూమిని హై రెజల్యూషన్ పిక్చర్స్ తో నిరంతరం పర్యవేక్షించగలదు. ఇరాన్ ప్రభుత్వం ఇది కేవలం వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్షణ వంటి పౌర అవసరాల కోసమని చెప్తున్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం దీనిని తీవ్రంగా అనుమానిస్తున్నాయి. ఎందుకంటే అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే రాకెట్ సాంకేతికతకు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సాంకేతికతకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని పరోక్షంగా పరీక్షించుకుంటోందని పశ్చిమ దేశాల భయం. సరిగ్గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో కలవడానికి కొన్ని గంటల ముందే ఈ ప్రయోగం జరగడం గమనార్హం. ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్ అణు కేంద్రాలపై నిఘా పెంచుతుంటే మరోవైపు ఇరాన్ తన స్పేస్ పవర్ తో షాక్ ఇచ్చింది. రష్యా నుండి అందుతున్న ఈ సాంకేతిక మద్దతుతో ఇరాన్ తన నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇజ్రాయెల్ నిఘా వర్గాల ప్రకారం ఇరాన్ తన క్షిపణి నిల్వలను మళ్లీ వేగంగా పెంచుకుంటోంది. జూన్ నెలలో జరిగిన యుద్ధం తర్వాత ఇరాన్ వద్ద కేవలం 1500 క్షిపణులు మాత్రమే మిగిలాయని అంచనా వేసినా ఇప్పుడు రష్యా సహకారంతో వారు సాధిస్తున్న పురోగతి ఇజ్రాయెల్ కు దీర్ఘకాలిక ముప్పుగా మారబోతోంది. అటు యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇరాన్ డ్రోన్లను సరఫరా చేస్తుంటే ప్రతిగా పుతిన్ ఇరాన్ కు స్పేస్ టెక్నాలజీని అందిస్తున్నారు. ఈ క్విడ్ ప్రో కో బంధం మధ్యప్రాచ్యంలో కొత్త యుద్ధ మేఘాలను కమ్ముకొచ్చేలా చేస్తోంది. ఇరాన్ కళ్ళు ఇప్పుడు అంతరిక్షం నుండి ప్రపంచంపై నిఘా పెట్టబోతున్నాయి. ఇది శాంతికా లేక సమరానికా అన్నది కాలమే నిర్ణయించాలి.